వస్తుంది, ఆర్డర్ వస్తుంది. అడిగారా మీరు వెళ్ళి? అడిగాము, మెమోరిని ఒకటి ఇచ్చాము. చూడండి, ఇటు చూడండి. లాల్ ఖాన్ గర్భిణీ స్త్రీ మీద అసభ్యంగా ప్రవర్తించిన లాల్ ఖాన్ ని 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 ఈరోజు మేము ఐదువాగా భద్రాచలం ఏరియా హాస్పిటల్లో ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేస్తున్నాము. ఆందోళన కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడికి ఒక గర్భిణీ స్త్రీ వస్తే ఇక్కడ ఉన్నటువంటి లాల్కా అనే డాక్టరు అసభ్యంగా ఆమెతోటి ప్రవర్తించినందుకు మేము ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం చేస్తున్నాము. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు వస్తారు ఇక్కడికి? ఇక్కడ మంచిగా మనం ఆరోగ్యవంతులుగా బయటికి వెళ్ళాలి, మనకు ఒక అండగా ఉంటుందని చెప్పేసి మహిళలందరూ ఇక్కడికి వస్తే ఇక్కడ అసభ్యంగా ప్రవర్తించడం అది సరైనది కాదు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడాను మహిళల్ని చాలా మంచిగా చూసుకొని పంపించాలి అని చెప్పేసి మేము అనుకుంటే ఇక్కడ ఎంత చేసినా సరే ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. మహిళల పట్ల ప్రతి చోట్ల అంటే కడుపుతో ఉన్న స్త్రీ మీద కూడా అసభ్యంగా ప్రవర్తించడం అనేది ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే అలాంటి వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేయాలని, మరొకసారి ఇలాంటివన్నీ కూడా జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు కానీ పైన ఉన్నటువంటి అతనికంటే పైన ఉన్నటువంటి వాళ్ళు కానీ దీని మీద జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఇతన్ని వెంబడే విధుల్లోంచి తొలగించాలని, మరొకసారి ఇలాంటిది జరిగితే మాత్రం పెద్ద ఎత్తున మేము ఐదువాగా పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ విధంగా మేము తెలియజేస్తాం. హాస్పిటల్లో డెలివరీ చదువుతున్నప్పుడు సీనియర్ ఎమ్మెల్యే తాగి డ్యూటీకి వచ్చారని చెప్పి ఆరోపణతో సూపరింటెండెంట్ మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. సో నేను మార్నింగ్ తెలిసింది, మా విషయం జరిగింది, నేను మార్నింగ్ తెలిసింది. ఇమీడియట్గా అసలు ఏమి జరిగిందో డీటెయిల్గా ముందు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వని చెప్పేసి ఒక ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వని చెప్పి సూపరింటెండెంట్ ఆదేశించడం జరిగింది. ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫస్ట్ ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. పెండింగ్ ఎంక్వైరీ పెట్టి ఎందుకు సస్పెండ్ చేసామంటే తాగి డ్యూటీకి వచ్చారని చెప్పేసి బేసిక్ అదొకటి, తర్వాత మిస్బిహేవ్ చేసాడు, పేషెంట్తో మిస్బిహేవ్ చేశాడని చెప్పేసి. సో అది ఎంక్వైరీ జరగలేదు కాబట్టి తాగి డ్యూటీ అంటే బేసిక్గా తప్పు, మిస్బిహేవ్ చేయడం ఇంకా తప్పు. సో ఓటీ స్టాఫ్ కూడా అందుబాటులో ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ బట్టి ముందు సస్పెండ్ చేయడం జరిగింది. పెండింగ్ ఎంక్వైరీ పెట్టాం. ఇప్పుడు డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాం. ఆ డీటెయిల్ ఎంక్వైరీ బేస్ పెట్టుకుని ఒక పక్క పోలీస్ కేసు పెడతాం. ఆ విషయం పట్టుకుని పోలీస్ కేసు పెడతాం, డీటెయిల్ ఎంక్వైరీ చేస్తాం, రిపోర్ట్ కరెక్ట్గా సబ్మిట్ చేస్తాం, గవర్నమెంట్ సబ్మిట్ చేస్తాం. నెక్స్ట్ ఫర్దర్ ఏ యాక్షన్స్ ఫాలో హైయర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫాలో అవుతాం. ఫస్ట్ జరిగింది ఈరోజు. ఇప్పుడు కలెక్టర్ ఆదేశాల మేరకు నేను డిఎంహెచ్ఓ డాక్టర్ నారాయణ గారు ఎంక్వైరీ చేయడం వచ్చాం. ఈ విషయమే పూర్తి విచారణ చేస్తాం, బేసిక్గా చేసి కలెక్టర్కి నివేదిక సమర్పిస్తాం.